నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే ఈ ప్రయాణాల వల్ల ఎలాంటి లాభాలు కలగకపోగా మీకు శ్రమ ఆధిక్యం అవుతుంది. ఇక ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే మందకోడిగా సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శ్రమణాంతరం పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వైద్య సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఏవైతే వ్యాపారాలలో తమ సొంత నిర్ణయాలు తీసుకుంటారో అవి ఏమాత్రం కలిసి రావు. కాబట్టి మీరు పెద్దల సలహాలతో ఈరోజు ముందుకు వెళ్ళడం చెప్పుకోదగ్గ సూచన. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్లయితే వారి యొక్క ఉద్యోగ యత్నాలలో అడ్డంకులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలన్నీ సాఫీగా సాగక కొంత మందగిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికమవుతుంది. పని ఒత్తిడి వలన మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. మేషరాశి వారు ఈరోజు తమ మాట తీరు వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత ఆలోచించి ఆచి తూచి మాట్లాడడం వలన మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు మేషరాశి వారికి మోసపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ప్రయాణాలలో అడ్డంకులు రావడం కానివ్వండి, వీసా విషయంలో అడ్డంకులు రావడం కానీ జరుగుతుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఇక ఆలోచనలు నిలకడగా ఉండక కొంత ఇబ్బంది పడతారు. ఆదాయం కూడా కొంత తగ్గి అప్పులు చేయవలసిన అవసరమైతే రావచ్చు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన మంచి అవకాశాలు దూరం అవుతాయి. ఇక టెక్నాలజీ రంగం వారు ఎవరైతే ఉన్నారో వారు తమ ఆలోచనలతో ముందుకు సాగాలి. ఎవరి సలహాలు మీకు ఈరోజు పనిచేయవు. అలాగే ఈరోజు విద్యార్థులకు లభించే ఫలితాలు కొంత నిరాశపరుస్తాయి. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది కనబడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క సలహాను స్వీకరించడం కూడా మీకు మంచి చేస్తుంది. కాబట్టి అది తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ. ఈరోజు అదృష్ట సంఖ్యలు 6, 9. అలాగే మేషరాశి వారి ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, సరస్వతి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.